ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జీవో నెంబర్ 7 ప్రతులను చింపివేశారు. లక్షలాది మంది విద్యార్థులతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. మెట్రో పిల్లర్లకు రేసింగ్ తెలంగాణ అని స్టిక్కర్లు అంటిస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా అని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే గ్రీన్ ఛానల్ పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యార్థి సంఘాలు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు వచ్చి అటు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 7 కాపీలకు సంబంధించి కూడా చింపివేసి కూడా తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు విద్యార్థి సంఘ నేత రామకృష్ణ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ఏం డిమాండ్ చేయబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10,000 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉంది. ఇప్పుడు జియో నెంబర్ 7 తీసుకొచ్చి విద్యార్థుల పైన ఫీజుల భారం మోపుతా ఉన్నారు. అంటే మీరు విద్యార్థుల ఖాతాలోనే ఫీజులు వేస్తామని చెప్పి ఈరోజు జీవో తీశారు. మరి ఆ ఖాతాలో ఎప్పుడు వేస్తారు? వేసే వారికి మరి కాలేజ్ యాజమాన్యాలు ఆగుతాయా? మరి మాకు ఫీజులు ఇచ్చేసేయండి, మీ ఖాతాలో వచ్చినప్పుడు మీరు ఫీజులు కట్టుకోండి అని చెప్పి ఫీజులు తీసుకోండి అని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఖాతాలు ఎప్పుడు వేస్తుంది? అంటే ఎప్పుడైతే స్టడీస్ అయిపోయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు ఇస్తారా, లేకపోతే పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇస్తారా, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రీన్ ఛానల్ పద్ధతిలో మాకు ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఎందుకంటే మంత్రులకి నెల జీతాలు వస్తాయి, ఎమ్మెల్యేలకి నెల జీతాలు వస్తాయి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈరోజు పోషించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. అంటే విద్యార్థి దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు, మేము చూస్తున్నట్టుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉంది. మొన్న అనేకమైన ధర్నాలు చేసిన హైయర్ ఎడ్యుకేషన్ ధర్నా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది? మేము ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీ వేసి గడ్డి బిక్తురా? కమిటీ ఏం చేస్తారు? కమిటీ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తురా? ఈరోజు ఇంజనీరింగ్ ఒక ఫీజు, డిగ్రీకి ఒక ఫీజు, అద్దాల మెడలు పెట్టి కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచి పోషిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఫీజు కట్టుకోలేకపోతారు. ఈరోజు ఫీజుల కోసం సర్టిఫికెట్లు ఇరికిపోతే ఉన్నతమైన విద్య చదువుకోలేకపోతారు. అదేవిధంగా జాబ్లు వచ్చినా కోల్పోయే పరిస్థితి ఉంది. అమ్మాయిలు అయితే పేద విద్యార్థులు ఉంటారు, క్యాటరింగ్ పనులకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు స్విగ్గీ జొమాటోలు చేసుకొని ఇంకా తెలంగాణ తెచ్చుకుంది. స్విగ్గీ జొమాటో వర్కులు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించండి. మీరు అందాల పోటీలకు కాదు, మూసినరీకరణ కోసం కాదు, లేకపోతే డ్రోన్ షోల కోసం కాదు, మీ విదేశీ ట్రిప్ల కోసం కాదు, తక్షణమే మా పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. ఎందుకంటే ఈరోజు రేసింగ్ తెలంగాణ అంటూ ఉన్నారు. ఏ విధంగా రేసింగ్ తెలంగాణ అవుతుంది? మీరు మెట్రో పిల్లర్కి స్టిక్కర్ పెట్టుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? ఇట్లాంటి విద్యార్థులందరూ తెలంగాణలో రోడ్ల మీద కూర్చునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విద్యాశాఖకే మరి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలో విద్యాశాఖ ఉంటే ఏకైక రాష్ట్రం తెలంగాణలో విద్యాశాఖ లేని రాష్ట్రంగా కొనసాగుతుంది. లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు, కానీ విద్యకు ఒక శాఖ మంత్రి ఉంటాడా? తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ల ఫీజుల బకాయిలు చెల్లించాలి. జియో నెంబర్ 7ను సవరించి గ్రీన్ ఛానల్ పద్ధతిలో విద్యార్థులకు ఇస్తారా? వేయండి, కానీ గ్రీన్ ఛానల్ పద్ధతిలో వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ₹1 కూడా బకాయిలు చెల్లించలేదు. అసలు ఈ పథకం ఉంటుందా ఉండదా అని ఏం చెప్తారు? విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు కూడా. మాకు ఫీజులు రావట్లేదు, స్కాలర్షిప్లు రావట్లేదు, గ్రేస్ మార్కులు వేయాలంటే ఫీజులు అడుగుతూ ఉన్నారు, మరి సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఉన్నత విద్యకు దూరం అవుతూ ఉన్నారు అని చెప్పి రాష్ట్రంలో అనేకమైన విద్యార్థులు మానసిక, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు ఒక ఎంఆర్ఓ కావాలి, నువ్వు ఒక పెద్ద ఐఏఎస్ కావాలి, నువ్వు ఒక సబ్ రిజిస్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యం నెరవేరుస్తారు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల సర్టిఫికెట్లు ఆగిపోతూ ఉన్నాయి. సర్టిఫికెట్లు ఆగిపోవడం వల్ల విద్యార్థి ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం చేయించలేకపోతారు. రాష్ట్రం ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ పెండింగ్ల ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఢిల్లీకి వేలాది మంది విద్యార్థులకు వెళ్ళి రాహుల్ గాంధీ ఇంటికి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు కూడా రోడ్డు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కూడా ఇటు తెలంగాణ విద్యార్థి చైర్మన్ వేముల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ వంశీతో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.